Hi students, welcome to Great Place Degree online classes. So third place is system management chemistry subject. So fourth unit, first unit ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఫోర్త్ యూనిట్ వచ్చేసి మనకి ఏంటంటే కెమికల్ టాక్సికాలజీ, రసాయన విష విజ్ఞానం అని చెప్పి ఈ టాపిక్ స్టార్ట్ చేయడం జరిగింది. కెమికల్ టాక్సికాలజీ, మనకి టాక్సికాలజీ అంటే ఏంటి అసలు? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్సిక్ మీన్స్ పాయిజనస్. Toxic means poisonous which harm to human beings. ఈ టాక్సికాలజీలో మనకి ఏం చదువుతామంటే టాక్సిక్ కెమికల్స్ ఏముంటాయి, దానివల్ల ఎఫెక్ట్ ఏంటి అనే విషయం మనం తెలుసుకుంటాం. అసలు ఫస్ట్ మనకి టాక్సిక్ కెమికల్స్ ఏముంటాయి అని అసలు ఎలా వస్తుంది అనే విషయం మనం చూద్దాం. ఫస్ట్ చూడండి, టాక్సిక్ కెమికల్స్ డిశ్చార్జ్ ఇంటూ ఎయిర్, వాటర్ అండ్ ల్యాండ్ ప్రొడ్యూస్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆన్ ద life of plants, animals and human beings. Toxic chemicals discharged into air. మనకి ఇప్పుడు టాక్సిక్ కెమికల్స్ అనేవి ఒక సర్టెన్ ప్లేస్ లోనే కాకుండా ఎంటైర్ అట్మాస్ఫియర్ మొత్తం అంటే మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకున్నాం? ఎయిర్, ల్యాండ్ అండ్ వాటర్. ఈ మూడు మనకి మెయిన్ పొల్యూటెంట్ అవడానికి కావాల్సిన మేజర్ సోర్సెస్. మనకి జనరల్ గా దొరికే మేజర్ సోర్సెస్ ఈ మూడే. పొల్యూటెంట్ అవ్వడానికి ఈ మూడింటి ద్వారా ఎక్కువ అవకాశం మనకు ఉంది. ఈ మూడు అనేది మధ్య మీడియాట్ కింద. టాక్సిక్ కెమికల్స్ డిశ్చార్జ్ టు ఎయిర్. టాక్సిక్ కెమికల్స్ అనేది ఎయిర్ లోకి డిశ్చార్జ్ అవ్వచ్చు, లేకపోతే సాయిల్ అవ్వచ్చు, లేకపోతే వాటర్ అవ్వచ్చు. ఈ మూడింటిలో కనుక ఈ టాక్సిక్ కెమికల్స్ అనేవి రిలీజ్ అయితే కనుక ఆటోమేటిక్ గా అవి తీసుకుని బ్రతికేటటువంటి ప్లాంట్స్ అవనివ్వండి, యానిమల్స్ అవనివ్వండి, హ్యూమన్ బీయింగ్స్ అవనివ్వండి, దానివల్ల కంపల్సరీ ఎఫెక్ట్ పొందడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, టాక్సిక్ కెమికల్స్ ఆర్ మెయిన్లీ అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ అండ్ మోడర్న్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్. మనకి ఈ టాక్సిక్ కెమికల్స్ మెయిన్ ఎక్కడ వస్తున్నాయి చూడండి, అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ అండ్ మోడర్న్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్. అర్బనైజేషన్ అంటే ఏంటి? మనకి రోజు రోజుకి జనాభా పాపులేషన్ అనేది పెరుగుతుంది, సిటీస్ పెరుగుతున్నాయి, తద్వారా భూమి మీద స్పేస్ అనేది తగ్గుతుంది, పొల్యూటెడ్ పార్టికల్స్ అనేది పెరుగుతుంది. దీన్ని మనం ఏమంటాం? అర్బనైజేషన్ అంటాం. మనం డెవలప్ అవుతుంది అంటే కనుక డెవలప్మెంట్ తో పాటు మనకి అర్బనైజేషన్ తో పాటు పొల్యూటెడ్ పార్టికల్స్ మరియు టాక్సిక్ కెమికల్స్ కూడా దీని ద్వారా రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియలైజేషన్. అసలు ఇవాళ ఇండియాలోనే ఇండస్ట్రీస్ ఉన్నటువంటి సిటీస్ లో ఏ విధంగా మనకి ఇబ్బంది కలుగుతుందో మనం ఆల్రెడీ డైలీ చూస్తాం. ఇండస్ట్రీస్ అనేవి ప్రతి స్టేట్ కూడా ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాయి. ఈ ఇండస్ట్రీస్ అనేవి మాక్సిమం ఎక్కడ ఎక్కువ పెడతారంటే ఎక్కడైతే వాటర్ సోర్సెస్ అనేది ఎక్కువ ఎక్కడ ఉంటుందో ఇండస్ట్రీస్ ని అక్కడ పెట్టడానికి ట్రై చేస్తారు. దాని ద్వారా ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ లో రిలీజ్ అయ్యేటటువంటి వేస్ట్ వాటర్ అనేది ఈ లేక్స్ లో కానీ, రివర్స్ లో కానీ, లేదా సముద్రాల్లో కానీ రిలీజ్ చేస్తారు. అలాగే ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి ఎయిర్ పొల్యూటెంట్స్, ఎయిర్ లో కూడా మనకి టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి. ఇవి కూడా మనకి వాతావరణంలో రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి ఆ రెండు కూడా మేజర్ కంటెంట్సే కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ నుంచి కూడా ఎక్కువగా టాక్సిక్ కెమికల్స్ లేదా పొల్యూటెడ్ పార్టికల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్. మోడర్న్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి డే బై డే టెక్నాలజీ అనేది పెరుగుతూ ఉంది. ఈ డే బై డే టెక్నాలజీ పెరిగే కొద్దీ అగ్రికల్చరల్ మనకి ఫార్మింగ్ లో కూడా ఏమవుతుందంటే గ్రోత్ అనేది తక్కువ టైంలో బిల్డ్ అవ్వాలి అనే దానికి ఎక్కువ అలవాటు పడడం జరిగింది. దానికోసం మనం ఏం చేస్తాం? ఫెర్టిలైజర్స్ అవనివ్వండి, లేదా పెస్టిసైడ్స్ అవనివ్వండి, ఇవన్నీ ఏం చేస్తామంటే ఎక్కువగా వాడటం వల్ల ఏమవుతుంది? ఇన్ టైంలో మనకు తక్కువ టైంలో గ్రోత్ అనేది వస్తుంది. కానీ ఈ పెస్టిసైడ్స్ వాడిన తర్వాత ఆ పెస్టిసైడ్ పార్టికల్స్ అనేవి మిగిలిపోయి దాని ద్వారా ఏమవుతుందంటే టాక్సిక్ కెమికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అది దేంట్లో ప్రొడ్యూస్ అయిపోతే మళ్ళీ ఎయిర్ లో అవుతుంది, మరియు సాయిల్ లో అవుతుంది. సాయిల్ నుంచి మళ్ళీ మనకి వాటర్ లో అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఎలా అవుతుందంటే, మనం ఏదైనా ఒక వ్యవసాయం చేస్తాం అనుకోండి, వ్యవసాయం చేయడానికి ఏం చేస్తామంటే దానికి మనం పురుగుల మందులు కొడతాం, పెస్టిసైడ్స్ అనేవి యూజ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అది బాగా మనం ఎక్కువ మందులు యూజ్ చేస్తే ఎక్కువ మందులు ఆ మొక్కలు తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు మనం ఆ ల్యాండ్ కూడా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ లోపు మనకి వర్షం పడింది అనుకోండి, ఈ వర్షం పడినప్పుడు ఎప్పుడైతే మనం పెస్టిసైడ్స్ కొట్టామో ఆ పెస్టిసైడ్స్ ఈ వర్షంలో కరిగిపోయి
ఈ వర్షం వాటర్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ నదుల్లోని సరస్సుల్లోకి లేదా మనకి సముద్రాల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఎన్ని రకాల పొల్యూషన్ జరుగుతుంది. ఈ అగ్రికల్చర్ ప్రాక్టీస్ వల్ల మనకి మేజర్గా మొత్తం మూడాటిలో కూడా జరిగిపోతుంది. ఎయిర్ లో జరుగుతుంది, వాటర్ లో జరుగుతుంది, మరి సాయిల్ లో కూడా జరుగుతుంది. ఇది ఈ 3 రకాల ద్వారా మనకి టాక్సిక్ కెమికల్స్ అనేది మేజర్ గా రిలీజ్ అవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి చూడండి పొల్యూటెంట్స్ మే బి కేటగిరైజ్డ్ యాజ్, మొత్తం పొల్యూటెంట్స్ మనం 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. అవి ఏమున్నాయి మనకి, టాక్సిక్ మెటల్ పొల్యూటెంట్స్, టాక్సిక్ గ్యాసియస్ పొల్యూటెంట్స్, టాక్సిక్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. ఈ 3 అనేది మనకి మేజర్ పొల్యూటెంట్స్ అన్నమాట. టాక్సిక్ మెటల్ పొల్యూటెంట్స్ ద్వారా టాక్సిసిటీ పెరగడం. టాక్సిక్ గ్యాసియస్ పొల్యూటెంట్స్ మనకి మేజర్ గా ఈ గ్యాసియస్ అంటే ఏంటి, మెజారిటీ గ్యాసియస్ ఆర్ వ్యాపర్ ఫేజ్ లో మనకి వాతావరణంలో కలిసిపోయి ఎక్కువగా ఈ పొల్యూటెంట్స్ కెమికల్స్ అనేవి దీని నుంచి రిలీజ్ అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి టాక్సిక్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. అంటే ఆర్గానిక్ మ్యాటర్స్ ద్వారా టాక్సిక్ కెమికల్స్ అనేవి ప్రొడ్యూస్ అయితే కనుక దాన్ని మనం టాక్సిక్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటాం. ఆర్గానిక్ అంటే చాలా ఉన్నాయి, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఇంకా మనం డైలీ యూజ్ చేసేటువంటి హ్యూమన్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా టాక్సిక్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ లోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎఫెక్ట్స్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్. ఇప్పుడు మనం ఈ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మనకి కలిగేటటువంటి దుష్ఫలితాలు, టాక్సిక్ కెమికల్స్ ఏమున్నాయనే విషయం మనం ఇంచుమించుగా ఎలా మేజర్ పార్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయనే విషయం తెలుసుకున్నాం. మరి దాని ద్వారా ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే విషయం మనం తెలుసుకోవాలి. ఎఫెక్ట్స్ అనేది ఎప్పుడు కూడా టాక్సిక్ కెమికల్ అనేది ఎన్విరాన్మెంట్ లో రిలీజ్ అయినప్పుడు బాడీలో ఒక పార్టీకి కాదు, ఓవరాల్ గా బాడీ అంతా కూడా దానికి ఎఫెక్ట్ గురవుతుంది, డ్యామేజ్ అనేది కంపల్సరీ జరుగుతుంది. దానికి ఉన్నటువంటి ఆ టాక్సిక్ కెమికల్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ బట్టి అది ఏదైతే మేజర్ పార్ట్కి ఎఫెక్ట్ అవుతుందో అది మాత్రం బాగా ఎఫెక్ట్ అవుతుంది, మిగిలిన పార్ట్స్ కూడా దానివల్ల ఎఫెక్ట్ అవడం అనేది జరుగుతుంది. అందుకే ఎప్పుడు కూడా డెత్ రేట్ ఇంక్రీజ్ అవడానికి కారణం ఏంటంటే మనకి ఈ మోడర్నైజేషన్, అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, సివిలైజేషన్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ప్రతిదీ కూడా పొల్యూటెడ్ పార్టికల్ అయిపోతుంది. తక్కువ టైంలో గ్రోత్ కావాలనుకున్నప్పుడు పొల్యూట్ అవుతుంది. అది తీసుకునేటటువంటి హ్యూమన్ బీయింగ్స్ కానీ లేదా యానిమల్స్ కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే డెత్ రేట్ పెరిగిపోవడానికి కారణం అవుతుంది. దాంతోపాటు డిసీజెస్ పెరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది, లాంగ్ డిసీజెస్. దీంట్లో చూడండి ఎఫెక్ట్స్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్. ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ లో చూడండి మెయిన్లీ మనకి 4 టైప్స్ కింద ఎఫెక్ట్ అవుతుంది. జెనెటిక్ అండ్ హార్మోనల్ కాజ్డ్ బై టాక్సిన్స్. జెనెటిక్ అండ్ హార్మోనల్, జెనెటిక్ మీన్స్ జెనెటికల్లీ మనకి జన్యుపరంగా కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. జన్యుపరంగా ఒకసారి ఎఫెక్ట్ అయిందంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా అది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ కాజ్. హార్మోనల్ అంటే చూడండి మనకి హార్మోన్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. హార్మోన్స్ అంటే ఒకటి కాదు, మన బాడీలో ఉన్న ప్రతి హార్మోన్ మీద కూడా ఇది ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆన్ ఇమ్యూన్ సిస్టమ్. హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆన్ ఇమ్యూన్ సిస్టమ్, దట్ మీన్స్ రోగ నిరోధక శక్తి బాడీలో తగ్గిపోవడం జరుగుతుంది. రోగ నిరోధక శక్తి ఎప్పుడు తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా రోగాలు పెరగడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి కార్డియాక్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్. కార్డియాక్ అంటే మనకి గుండెకి సంబంధించినటువంటి కండరాల అవ్వండి లేదా గుండెకి సంబంధించినటువంటి ఇదంతా కూడా కార్డియాక్ సంబంధించింది. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మనకి శ్వాస వ్యవస్థ మీద కూడా ఇది దెబ్బతినడం జరుగుతుంది. శ్వాస వ్యవస్థ దెబ్బతినడం వల్ల అంటే ఏంటి, మనకి లంగ్స్ మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంక్రీజ్ వెక్టర్ బోర్న్ డిసీజెస్. సో ఈ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కూడా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ 4 టైప్స్ మనకి మేజర్ గా మనకి టాక్సిక్ కెమికల్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు టాక్సిక్ కెమికల్స్ అంటే చాలా రకాలు ఉన్నాయి. ఇంచుమించుగా మనం చదువుకుంటే ఇంచుమించు 40 టైప్స్ మనకి టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయి. దాని వల్ల కలిగేటువంటి ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. మనం ఇంచుమించుగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు చదువుకుని ఆ టాక్సిక్ కెమికల్ వల్ల ఎఫెక్ట్ ఏమవుతుంది అని తెలుసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం చూడండి ఒకసారి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఎండోక్రైన్ సిస్టమ్ డిస్టర్బ్ డ్యూ టు ద పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్, PCBS అంట. పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్ ద్వారా అంటే DDT ద్వారా మనకి ఏమవుతుందంటే పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్ మరియు DDT ద్వారా మనకి ఏమవుతుందంటే హార్మోనల్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది.
హార్మోనల్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. హార్మోన్స్ అంటే మనకి పెరగడానికి ఉంటాయి, మనకి బాడీ స్కిన్ కి సంబంధించి ఉంటుంది, తర్వాత రిప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించిన హార్మోన్స్ ఉంటాయి. ఈ అన్నిటి హార్మోన్స్ మీద మనకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది కంపల్సరీ. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి టాక్సిన్ ప్రెజెంట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ కెన్ ఎఫెక్ట్ ఆల్మోస్ట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఆల్రెడీ చెప్పాం, టాక్సిన్ ప్రెజెంట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ కెన్ ఎఫెక్ట్ ఆల్మోస్ట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఎన్విరాన్మెంట్ లో ఏదైనా టాక్సిన్ అనేది బయట రిలీజ్ అయితే ఆల్మోస్ట్ మన బాడీలో ప్రతి పార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, మనం షాంపూస్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ షాంపూస్ లో ఏమవుతుందంటే కొంచెం మొత్తంలో ట్రేస్ మొత్తంలో అంటే చిన్న మొత్తంలో కెమికల్స్ అనేది ఉంటాయి. ఈ చిన్న మొత్తంలో కెమికల్స్ ఉండడం వల్ల ఏమవుతుంది చూడండి, ఇది ఎక్కువగా ఉమెన్స్ అంటే లేడీస్ సంబంధించి ఏమవుతుందంటే ఎర్లీ పుబర్టీ అంటాం. ఎర్లీ పుబర్టీ అంటే ఏంటంటే మెచ్యూరిటీ అనేది త్వరగా అయిపోతారు. మెచ్యూరిటీ త్వరగా అయిపోవడానికి కారణం ఏంటంటే వన్ ఆఫ్ ది రీజన్ షాంపూస్. షాంపూస్ లో మనకి ట్రేసెస్ అమౌంట్ తక్కువ అమౌంట్ లో కెమికల్స్ ఉంటాయి, దీనివల్ల ఎర్లీ పుబర్టీ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆస్బెస్టాస్. ఆస్బెస్టాస్ అంటే తెలుసు కదా మనకి, సిమెంట్ పరిశ్రమలు ఇవన్నీ ఉంటాయి చూడండి, దాంట్లో మనకి ఈ ఆస్బెస్టాస్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే లంగ్ క్యాన్సర్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది, ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. దేనివల్ల అంటే ఆస్బెస్టాస్ ఉంటుంది. ఈ సిమెంట్ పరిశ్రమలు గనుల్లో పనిచేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ద కరోసివ్ యాసిడ్స్ అండ్ ఆల్కలీస్ ఆర్ ఇరిటేట్ ఐస్, స్కిన్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్. ద కరోసివ్ యాసిడ్స్ అండ్ ఆల్కలీస్ అంటే ఎసిడిక్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి టాక్సిన్స్ అనేవి రిలీజ్ అయితే మనకి ఈ కళ్ళు అనేది ఇరిటేట్ గురవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ కూడా దెబ్బతినడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బెంజీన్ అండ్ కార్బన్ టెట్రాక్లోరైడ్. బెంజీన్ అండ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ అనేది ఏం చేస్తుందంటే ఇంటాక్సికేషన్. ఇంటాక్సికేషన్ మీన్స్ మత్తు, మనకి మత్తు కలిగేటట్టు చేస్తుంది. డ్రగ్స్ అంటే చూడండి, డ్రగ్స్ తో ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఇది కూడా అదే. బెంజీన్ అండ్ కార్బన్ టెట్రాక్లోరైడ్, బెంజీన్ అండ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ వల్ల ఏమవుతుంది ఇంటాక్సికేషన్, మత్తు రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మెర్క్యూరీ, చాలా డేంజర్. మెర్క్యూరీ అనేది చూడండి పాదరసం. ఈ మెర్క్యూరీ వల్ల ఏమవుతుందంటే చూడండి మనకి న్యూరలాజికల్ డ్యామేజ్ అని ఎవరికంటే ఎక్కువగా చైల్డ్ కి ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది. న్యూరలాజికల్ అంటే మనకి నర్వస్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ఈ మెదడుకి సంబంధించినటువంటి న్యూరలాజికల్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది, ఎక్కువగా చిన్నపిల్లలకి ఎక్కువగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లెడ్. లెడ్ అనేది ఎక్కువగా అయిందనుకోండి, ఎక్కువ హై లెవెల్ డోస్ అయిందనుకోండి ఎక్యూట్ బ్రెయిన్ డ్యామేజ్. లెడ్ అనేది ఎక్కువగా తీసుకుంటే కనుక ఎక్యూట్ బ్రెయిన్ డ్యామేజ్ లీడ్ టు డెత్. మనకి బ్రెయిన్ డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంది, దాని ద్వారా చనిపోవడం కూడా ఎక్కువగా అవకాశం ఉంది ఈ లెడ్ అనే కంటెంట్ ఎక్కువ తీసుకుంటే. నెక్స్ట్ హై లెవెల్ ఆఫ్ నైట్రేట్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హై లెవెల్ ఆఫ్ నైట్రేట్స్ అనేవి కనుక ఎక్కువ ఉంటే కనుక మనకి బ్లూ బేబీ సిండ్రోమ్స్ పుడతారు. బ్లూ బేబీ సిండ్రోమ్స్ అంటే ఏంటి, నీలి శిశువు అంటాం. బ్లూ బేబీ సిండ్రోమ్ అంటే ఏంటి, నీలి శిశువు అంటే గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు కలిగిన పిల్లలు అని. పుట్టిన వెంటనే వాళ్ళు మనకి హార్ట్ లో హోల్ అని చెప్పండి మ్యాక్సిమం, దానికి సంబంధించిన సిండ్రోమ్ ఇది బ్లూ బేబీ సిండ్రోమ్. ఇది దేని వల్ల వస్తుందంటే ఈ హై లెవెల్ ఆఫ్ నైట్రేట్స్ వల్ల బ్లూ బేబీ సిండ్రోమ్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్గానోఫాస్ఫేట్. ఆర్గానోఫాస్ఫేట్ అనే పెస్టిసైడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ నెర్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి, నరాలు అనేవి దెబ్బతినడం అనేది జరుగుతుంది. ఆర్గానోఫాస్ఫేట్ అనేది ఒక పెస్టిసైడ్, దానివల్ల ఏమవుతుంది నెర్వ్స్ దెబ్బతినడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్యాప్టాన్ అనే ఫంగిసైడ్ మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ క్యాప్టాన్ అనే ఫంగిసైడ్ దేని యూజ్ చేస్తామంటే ఎక్కువగా యాపిల్, నెక్స్ట్ మనకి గ్రేప్స్, నెక్స్ట్ పైనాపిల్, ఫ్రూట్స్ అన్నిటి మీద కూడా ఎక్కువ యూజ్ చేస్తాం క్యాప్టాన్ అనే ఫంగిసైడ్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. క్యాప్టాన్ అనే మన ఫంగిసైడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి వెనిడియం అనేది చూడండి, దీనివల్ల వీజింగ్ డిస్నియా అని వస్తుంది. వీజింగ్ డిస్నియా అంటే ఏంటంటే మనకి శ్వాసలో గురక రావడం అనేది మనకు వస్తుందన్నమాట. వెనిడియం ఎక్కువగా ఉంటే ఏమవుతుంది వీజింగ్ డిస్నియా అనే వ్యాధి అనేది వస్తుంది. నెక్స్ట్ కార్డియం హై లెవెల్ తీసుకుంటే కనుక మనకి ఈ కార్డియం అనేది ఏంటంటే ఒక పాయిజన్ లెక్క అన్నమాట. కార్డియం అనేది ఒక పాయిజన్ లెక్క. దీనివల్ల ఎనీమియా హెపాటిక్ డిజార్డర్ వస్తుంది. ఎనీమియా హెపాటిక్ డిజార్డర్స్ అంటే ఏంటంటే
మనకి బ్లడ్ క్యాన్సర్, ఎనీమియా ఇవన్నీ కూడా ఏంటంటే రక్తానికి సంబంధించిన డిసీజ్. దేని వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది? ఇది కాడ్మియం వల్ల ఎఫెక్ట్ అవుతుంది. కాడ్మియం ఇస్ మోర్ డేంజరస్. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ P2O5. ఈ ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ ఎక్కువ అయితే కనుక మనకి ఏమవుతుందంటే ఈ ఐ అనేది డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ స్కిన్ అనేది ఇంజరీ అయ్యి స్కిన్ క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ వల్ల. నెక్స్ట్ పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ PA అని అంటాం. పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ అంటే ప్యాన్. దీని వల్ల ఏమవుతుందంటే మ్యూటాజెనిక్ ఎఫెక్ట్ అండ్ టిష్యూ ఎఫెక్ట్స్ అనేది మనకి లోపల కణజాలం నిర్మాణాలు ఉంటాయి. ఈ కణజాలం అనేది ఎఫెక్ట్ అవుతుంది. మ్యూటాజెనిక్ అంటే ఏంటంటే అదే ఈ టిష్యూకి సంబంధించినటువంటి డిసీజెస్ రావడం అనేది జరుగుతుంది. దీనివల్ల అంటే మనకి పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ PA అన్నమాట. నెక్స్ట్ పాస్జీన్. పాస్జీన్ అంటే COCL2 మీకు తెలుసు కదండి. పాస్జీన్ వల్ల ఏమవుతుందంటే పల్మనరీ డిసీజెస్ వస్తాయి. పల్మనరీ డిసీజెస్ అంటే ఏంటి? మనకి రెస్పిరేటరీకి సంబంధించిన డిసీజెస్, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు అనేటువంటి పల్మనరీ డిసీజెస్ అంటారు. నెక్స్ట్ పెరక్లోరోఇథిలీన్. పెరక్లోరోఇథిలీన్ అనేది ఏంటంటే చాలా ఎఫెక్టివ్. పెరక్లోరోఇథిలీన్ అనేది చాలా ఎఫెక్టివ్. దీనివల్ల ఏమవుతుందంటే రిప్రొడక్టివ్ డిజార్డర్స్ వస్తాయి. రిప్రొడక్టివ్ డిజార్డర్స్ అంటే ఏంటంటే పిల్లలు పుట్టడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. రిప్రొడక్షన్ అనేది జరగదు దీనివల్ల. సో దీనివల్ల అంటే పెరక్లోరోఇథిలీన్ అనేటువంటి వెరీ టాక్సిక్ కెమికల్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి బ్యూటాడైన్ ఐసోప్రీన్. బ్యూటాడైన్ ఐసోప్రీన్ అంటే ఏంటంటే దానివల్ల బోన్ మ్యారో దెబ్బతింటుంది. బోన్ మ్యారో అంటే ఏం తెలుస్తుంది మీకు? అస్థి మజ్జ అంటున్నాం. ఎముకల మధ్యలో మనకు ఉన్నటువంటి పదార్థాన్ని మనం ఏమంటామంటే బోన్ మ్యారో అంటాం. దీనివల్ల రెడ్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయి ఏమవుతుందంటే ఈ క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బ్యూటాడైన్ ఐసోప్రీన్ వల్ల ఏమొస్తుంది? మనకి బోన్ మ్యారో అనే డిసీజ్ అనేది బోన్ మ్యారో దెబ్బతినడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జైలిన్. జైలిన్ వల్ల ఏమవుతుందంటే లివర్ మరియు కిడ్నీ డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది. జైలిన్ వల్ల లివర్ మరియు కిడ్నీ డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ TEL టెల్ అంటాం. టెల్ అంటే చూడండి టెట్రా ఎథైల్ లెడ్. టెట్రా ఎథైల్ లెడ్ అంటే లెడ్ కి మనకి ఎథైల్ మరియు టెట్రా పొజిషన్ లో ఉంటాయి. ఈ 4 ఉంటాయి. టెట్రా ఎథైల్ లెడ్. దీని వల్ల ఏమవుతుందంటే డ్యామేజ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మనకి నాడీ వ్యవస్థ దెబ్బతినడం అనేది జరుగుతుంది. దీనివల్ల TEL టెల్ వల్ల టెట్రా ఎథైల్ లెడ్ వల్ల. సో ఈ రకంగా మనకి ఈ కెమికల్స్ వల్ల మనకి ఎంత ఎఫెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ లో మనం థ్యాంక్ యూ.